హాయ్ గైస్, మేమైతే బళ్ళారి నుంచి బెంగళూరు వచ్చి అక్కడ నుంచి తిరుమల ఎక్కిపోతున్నాము బస్సులోనే. 190 కిలోమీటరు. బెంగళూరులో స్టాపింగ్ మాత్రం ఫుల్ హెవీగా ఉంది. బట్ ఇక్కడి నుంచి బయటడానికి 1 అవర్ పడుతుంది. బస్ స్టాండ్లో దిగేసినామండి. దిగిన వెంటనే మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది అరుణాచలం టెంపుల్. ఇలా స్ట్రైట్గా వెళ్తేనే వెళ్ళిన వెంటనే ఫస్ట్ రూమ్ తీసేసుకున్నాం మేము. శ్రావణవాసంలో పున్నమ రోజు దర్శించుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ మేము పున్నమ రోజే వచ్చినాము. మీరు వెళ్ళే దారిలో ఇక్కడ స్వామీజీలు చాలా మంది కూర్చొని ఉంటారు. మీరు ప్రతి ఒక్క స్వామీజీకి దర్శనం ఇచ్చుకుంటూ పోతే చాలా మంచిది అవుతుంది. స్వామీజీలు భిక్షగాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ప్రతి ఒక్కరికి 1 రూపీ ఇచ్చుకొని పోయినా కూడా చాలండి. అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేసుకునేటప్పుడు మనం లింగాలు వస్తాయి, దర్శించుకోవాలి. ఫస్ట్ ఇంద్రలింగం, సెకండ్ది అగ్నిలింగం, అలా 8 లింగాలు వస్తాయి. లాస్ట్ది ఈశాన్య లింగం అని వస్తుంది, 8ది. ఆ 8 లింగాలు దర్శించుకుంటే చాలా మంచిది అవుతుంది. అరుణాచలంలో గిరి ప్రదర్శనం ఎక్కడి నుంచి చేయాలని చాలా మందికి తెలియదండి. ఆలయంకి ఎదురుగున్న రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు.
ಮನೆಗಿರೋದಲ್ಲ ದೇವ್ರನ್ನ ఇక్కడ ఫుల్ వాన పడ లెక్కలో ఉంది, అందుకోసమే మేము ఇప్పుడే రెయిన్ కోట్ తీసేసుకున్నామండి. ఫుల్ వాన స్టార్ట్ అయిపోయింది. ప్రదర్శనం ఏడ ఆపకూడదు అనేసి కంటిన్యూ అలాగే చేయాలనేసి ఫిక్స్ అయ్యి రెయిన్ కోట్ తీసేసుకున్నాము. అలాగే ప్రదర్శనం చేస్తున్నాం కంటిన్యూ నాన్ స్టాప్గా. బట్ ఫుల్ వాన అంటూ వానగా ఫుల్ వచ్చేస్తుంది. ఆ వానలోన కొంతమంది అలాగే చేస్తున్నారు పాపం, లేడీస్ పిల్లలు అందరూ. బట్ చాలా మంచి మంచి వైబ్ ఉంది గురు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ಜನವರಿ ಶಾಖ ಬಿಡ್ತಾರಲ್ಲ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. హర హర మహాదేవ్. ఇక్కడైతే ఒక 2 కిలోమీటర్ రోడ్డు ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకా రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. ఫుల్ వాన వచ్చేసింది. ఫుల్ రాళ్ళు అన్నీ ఇలా ఉన్నవి, కష్టం అయిపోయింది పాపం భక్తులకి. బట్ అలాగే నడుస్తున్నారు దేవుని పైన భక్తి పెట్టుకొని. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
గిరి ప్రదర్శనం అంటూ ముగిసిందండి. మళ్ళీ ఇప్పుడు దర్శనానికి పోయేకి లేదు. మార్నింగే 5 o'clock ఓపెన్. గాయ్స్ ఇంకా 5 o'clock అయింది మార్నింగ్. ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయినాము. దర్శనానికి రెడీ అయిపోతున్నాం మేము మా ఫ్రెండ్స్తో. మార్నింగ్ అంతా ఫ్రెష్గా స్నానం చేసేసి దర్శనానికి పోతున్నాము. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది దేవుడిని దర్శనం చేసుకుంటున్నామని. బట్ నైట్ అంతా ప్రదర్శనం చేసినా కూడా మాకేమీ కాలు నొప్పి అలా ఏం రాలేదు. మంచి వైబే ఉంది, ఏమీ అనిపించలేదు. మంచిగానే ఉంది. మార్నింగ్ బాగా ఫ్రెష్ అయిపోతున్నాం టెంపుల్కి. టెంపుల్ రైట్ సైడ్కి పోవాలి. ఇక్కడ దేవుని పూజ సామాన్లు అన్నీ చెప్తారు మనకు. ఇలాగే స్ట్రైట్ పోతే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంట్రన్స్ చూడండి, లోపలికి పోయే ఎంట్రన్స్. బట్ మార్నింగే కదా, మేమే కొంచెం ముందు ఉన్నాం అనమాట. ముందర ఆల్రెడీ ఉన్నారు, బట్ కొంచెం రష్ ఇంకా తక్కువనే ఉంది. పోతా వస్తారు. టోటల్లో అంతా మామ చూసిన ప్రకారం అయితే అంతా ఒక 10 lakhs జనం ఉన్నారండి. నేను అన్న అరుణాచలం దర్శనం అయిపోయింది. ఫుల్ వైబ్ పాజిటివ్ ఉంది, మైండ్ అంతా. నిజంగా మీరు ఉంటే మాత్రం అరుణాచలం దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. దర్శనం అయితే అయిపోయింది. రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ పాండిచార్య మీకు కనిపిస్తుంది చూడండి టెంపుల్. అదే చాలా సూపర్ ఉంది దర్శనం. నెక్స్ట్ పాండిచార్యలో కలుద్దాం. బాయ్.